దేశవ్యాప్తంగా విమాన సేవల్లో తీవ్ర అంతరాయం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 500కు పైగా ఫ్లైట్ సర్వీసులు ఆలస్యం. ఈ ప్రభావంతో ముంబై, జైపూర్, లక్నో, వారణాసి సహా అనేక విమానాశ్రయాల్లోనూ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? టెక్నికల్ సమస్య, సైబర్ దాడా? దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్. ఇక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తీవ్ర కలకలం రేపింది. ఉదయం నుంచి 500కు పైగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై దీని ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్లైన్స్ సంస్థలు అనేక స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్ ని రద్దు చేశాయి. ఏటీసీ డేటాకు అనుసంధానంగా ఉండే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏఎంఎస్ఎస్ లో టెక్నికల్ స్నాగ్ వల్లే అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీన్ని పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఎయిర్పోర్టు టెర్మినళ్ల లోపల, బోర్డింగ్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు క్యూలో పడిగాపులు కాస్తున్నారు. సర్వీసుల్లో తీవ్ర జాప్యం కారణంగా విమానాలతో రన్వేలు నిండిపోయాయి. ఏటీసీ వ్యవస్థలో గత 2-3 రోజులుగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. దీనిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం రావడం లేదు. దీంతో ఈ సమస్యకు సైబర్ దాడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీసీ ఆటోమేషన్ వ్యవస్థలోకి మాల్వేర్ చొరబడిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిస్టంలో కొన్ని కీలక అప్డేట్లు లేవని, ఎప్పటికప్పుడు బ్యాకప్ వ్యవస్థ కూడా కనిపించలేదని గుర్తించినట్టు సమాచారం. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలేనని, పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నట్టు ఏఏఐ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రోజు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడ సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశంలోని ఇతర విమానాశ్రయాలపైన ప్రభావం పడింది. చాలా సర్వీసులు ఆలస్యమవుతున్నాయని ముంబై ఎయిర్పోర్ట్ ప్రకటించింది. లక్నో, జైపూర్, వారణాసి విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటూ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ ఇచ్చాయి.